ఝాన్సీ అనే నేను మీ ఇంటి ఆడబిడ్డగా ఒక అడుగు ముందుకు వేయబోతున్నాను. మరి మీరు? మౌన పోరాటం, మౌన పోరాటం. మన మధ్య ఎవ్వరూ రాలేరు. సరే, మా అత్తయ్య కాఫీ పెట్టాలి. అమ్మా పాలు. అదిగో పాలు కూడా వచ్చేసాయి. డోర్ తీసే ఉందేంటి? మురారి ఏమైనా వాకింగ్కి వెళ్ళుంటాడా? అప్పుడే నిద్ర లేచావా? నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా? నువ్వేంటి కింద పడుకున్నావు? మరి నీకు నైట్ డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర పట్టాలి కదా. పొట్టలో బేబీ చక్కగా నిద్రపోవాలి కదా. బేబీ ఇంకా చిన్నగానే ఉంది, అప్పుడే ఇంత కేరింగా? నేను నెట్లో చూశాను, సెకండ్ మంత్ అయ్యేసరికి లోపలున్న పార్ట్స్ కొన్ని ఫామ్ అయిపోతాయంట. అవును నక్షత్ర, నైట్ నిద్రలో నీ పొట్ట మీద నేను కాలేమన్నా ఆనించాననుకో, బేబీకి అనీజీగా ఉండదు. పెళ్ళం మీద ఇంత ప్రేమ ఎప్పుడైనా చూపించావా? చూపించబట్టే కదా ఇప్పుడు బేబీ మీద ప్రేమ చూపించగలుగుతున్నాను. వదిన కాఫీ చేసుంటుంది, బ్రష్ చేసుకుని బెడ్ కాఫీ తాగాలి. బెడ్ కాఫీ అంటే బెడ్ దిగగానే తాగాలి, బ్రష్ చేశాక కాదు. నాకదే బెడ్ కాఫీ. అత్తయ్య, 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 అత్తయ్య. వదినా, ఏమైంది? అత్తయ్య కనిపించట్లేదు మురారి. అమ్మ కనిపించట్లేదు? అమ్మ కనిపించట్లేదా? అవును ద్వారకా. వాష్రూమ్కి వెళ్ళిందా? చూసాను, లేదు. కిచెన్లో కానీ లాన్లో కానీ? అంతా చూశాను. పైన టెర్రస్? చూడలేదు. ఉండండి, నేను వెళ్ళి చూసొస్తాను. ద్వారకా, బెడ్రూమ్ లో బెడ్షీట్ ఎవరో లాగినట్టుగా ఉంది. పెరట్లో ఉంది, ఒకసారి చూసిరా. ఏం నక్షత్ర, కొంపదీసి మనోళ్ళేమన్నా మళ్ళీ కిడ్నాప్ చేశారా ఏంటి? లేదు మావయ్య, నాకేం చెప్పలేదు. వాట్? చెప్పకుండానే చేసేసారా? అయ్యో మావయ్య, నోరు. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య.
వస్తున్నా. ద్వారకా ఎక్కువ చూడు. ద్వారకా, నేను ఈ డోర్ ని రాత్రి లాక్ చేశాను. ఇది ఊడిపోయింది. ఎలా? అయ్యయ్యో నాకేం తెలీదు. దీంతో నాకేం సంబంధం లేదు. అంటే నక్షత్ర చేసిందా? హ? నేనా? నేనేం చేశాను? నాకేం తెలీదు. నక్షత్ర నిజం చెప్పు. మా అమ్మని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? నాకేం తెలుసు? నన్ను అడుగుతారేంటి? వాళ్ళ అత్తయ్యని తీసుకెళ్తుంటే ఖచ్చితంగా నువ్వే హెల్ప్ చేసుంటావు కదా. నిజం చెప్పు. ఏయ్, నేను హెల్ప్ చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? నక్షత్ర చేయలేదని చెప్తుందిగా. చెప్తే చేయలేదని గ్యారెంటీ ఏంటి? ఖచ్చితంగా నక్షత్రే ఈ కిడ్నాప్ కి హెల్ప్ చేసుంటుంది. అమ్మా వదినా, నక్షత్ర నక్షత్ర మురారి, నక్షత్రాన్ని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? తను అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? కిడ్నాప్ చేయడం కాదు, కిడ్నాప్ చేసిన వాళ్ళకి హెల్ప్ చేసుంటుంది అంటున్నా. వదినా, అనవసరంగా నక్షత్రం మీద తప్పు తోస్తున్నారెందుకు? అసలు అమ్మ కిడ్నాప్ అయిందని మీకెలా తెలుసు? బయటికి ఎక్కడికైనా వెళ్ళిందేమో. అమ్మకి ఫోన్ చేసి చూస్తే తెలుస్తుంది కదా. అదిగో అత్తయ్య ఫోన్ బెడ్రూమ్ లోనే ఉంది. ఖచ్చితంగా మహేంద్ర విశాలాక్షి వాళ్లే కిడ్నాప్ చేసుంటారు. నక్షత్రే హెల్ప్ చేసుంటుంది. వదినా, ఏంటిది? మహేంద్ర వాళ్ళు అమ్మని కిడ్నాప్ చేయడం ఏంటి? నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి? మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనొద్దు. అరే, తను ఎప్పుడో ఏదో చిన్న తప్పు చేసిందని ప్రతిసారి తన్నే టార్గెట్ చేస్తానంటే నేను ఊరుకోను. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? కనీసం ప్రెగ్నెన్సీతో ఉందన్న కర్టసీ కూడా లేకుండా ఇలా? ప్రెగ్నెన్సీతో ఉన్నాను, ఇలాంటి పనులు చేయకూడదు, చేస్తే ఆ ప్రభావం పుట్టే పిల్లల మీద పడుతుంది అన్న సెన్స్ నక్షత్రకే లేనప్పుడు ఆ కర్టసీ మాకెందుకుంటుందిరా? అన్నయ్య, అంటే నక్షత్ర అమ్మని కిడ్నాప్ చేసిందనా మీ ఉద్దేశం? కిడ్నాప్ చేస్తుంటే హెల్ప్ చేసిందని. వదినా, ఏ ప్రూఫ్స్ లేకుండా? ప్రూఫ్ ఉంది మురారి. అసలు దుర్గగారు ఎటెళ్ళారో ఏంటో. మహేంద్ర వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే తెలుస్తుంది కదా వాళ్ళు కిడ్నాప్ చేశారో లేదో. రఘురామ్, నువ్వు నోరు మూయ్. అన్నయ్య, నువ్వు రఘురామ్ని భయపెట్టి నక్షత్రని కార్నర్ చేయాలని చూడొద్దు. కార్నర్ చేయడం లాంటి తప్పులు మీ అన్నయ్య ఎప్పుడూ చేయడు. ఇదిగో, ఇప్పటి వరకు ఇది నీకు చూపించాలని అనుకోలేదు. కడుపుతో ఉంది కదా, పోనీలే పాపం అని నోరు మూసుకొని ఉన్నాను. కానీ నువ్వు తప్పు మీ అన్నయ్యదే అన్నట్టు మాట్లాడుతుంటే తప్పక చూపిస్తున్నాను. ఇది చూడు.
2 రోజుల కిందటే మహేంద్ర వాళ్ళు ప్లాన్ చేసి మీ అమ్మని కిడ్నాప్ చేస్తుంటే నక్షత్ర రఘురాములు హెల్ప్ చేస్తున్నారు. అత్తయ్యకి నిద్రమాత్రలు కలిపిన పాలిచ్చి మత్తు మందు వాసన చూపించి నక్షత్ర వాళ్ళకి హెల్ప్ చేసింది. మీ అన్నయ్య వెళ్లి వాళ్ళందర్నీ ఆపి మీ అమ్మని రక్షించాడు. ఈ విషయం నీకు మాత్రమే తెలీదు. నక్షత్రని కేసులో అరెస్ట్ చేయాల్సొస్తుందని ఒకే ఒక్క కారణంతో మీ అమ్మని కిడ్నాప్ చేసిన మహేంద్రని అతని మనుషుల్ని కేసు పెట్టకుండా వదిలేశాడు మీ అన్నయ్య. వద్దు ప్లీజ్ రా, వద్దు. మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారు? నాకు తెలీదు. మొన్నంటే వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇలా చేయమని చెప్పారు కాబట్టి చేశాను. కానీ ఇప్పుడు నిజంగా నాకేం తెలీదు. మీ అమ్మగారిని ఎవరు కిడ్నాప్ చేశారో నిజంగా నాకు తెలీదు. ఏయ్ చూడు, నిజం చెప్పు, లేదంటే. అరే మురారి ఆగరా. నేను నిజమే చెప్తున్నాను మురారి, ప్రామిస్. ఇదిగో నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది నిజంగా నాకు సంబంధం లేని విషయం. ఇదంతా నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు, నా తప్పు. ఏం చేస్తున్నావు? వదలన్నయ్య. లేదన్నయ్య, ఆ సువర్ణని నమ్మి అమ్మ అని పిలిచి ఈ ఇంటికి తీసుకురావడం నాదే తప్పన్నయ్య. ఇదిగో ఈ రాక్షసి ఆమెతో కలిసి ఎంత దారుణం చేస్తుందని తెలియక నేనే తప్పు చేశాను. అమ్మ మీద అన్యాయంగా కోపం పెంచుకున్నాను. దేవత లాంటి అమ్మ మీద కోపం పెంచుకున్నాను. ఆగరా. ఇప్పుడు బాధపడితే ఎలారా? ముందు వెళ్ళి అమ్మను వెతుకుదాం పద. ఎక్కడని వెతుకుతామన్నయ్య? వాళ్ళు అమ్మని ఎక్కడికి తీసుకెళ్లారో మనకెలా తెలుస్తుంది? చూద్దాం రా, ఊరంతా వెతుకుదాం. మహేంద్ర వాళ్ళ మనుషులెవరో తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన ప్లేసుల్లో వెతుకుదాం. నేను మా వాళ్ళకి చెప్తాను, వాళ్ళు డీల్ చేస్తారు. పద ముందు. ఏయ్, అమ్మ దొరకకపోవాలి. అప్పుడు చెప్తా నీ సంగతి. అయ్యో నక్షత్ర. మావయ్య నిజంగా నాకేం తెలీదు మావయ్య. ఊరుకోమ్మా ఊరుకో. అసలు వాళ్లే దుర్గని కిడ్నాప్ చేశారా? మనకు తెలియకుండా ఎందుకు చేశారు? ఏం జరిగిందో ఏంటో. ద్వారకా, ఒకసారి బండాపు. ఏమైందవంతి? మనం దుర్గత్తయ్యకి కాల్ చేసి చెప్పాలి. అసలే జానకత్తయ్యకి చూపు లేదు. మహేంద్ర ఎలాగైనా జానకత్తయ్యని కనుక్కుంటాను అన్నాడు. అత్తయ్యని పట్టుకొని పోలీసుల ముందు పెట్టి కేసు పెడతాను అన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఖచ్చితంగా నక్షత్రే వాళ్ళకి సాయం చేసి అత్తయ్యని మాయం చేసుంటుంది. వెంటనే అత్తయ్య కాల్ చేయి. ఇవ్వు. ద్వారకా, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? అత్తయ్య, జానకత్తయ్యని ఎవరో కిడ్నాప్ చేశారు. ఏంటి? అత్తయ్య ఇంట్లో కనబడలేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఇంట్లోనే ఉంది. ఇంటి బ్యాక్ డోర్ నాబ్ పగలగొట్టుంది. వాట్? అసలు ఇది ఎలా జరిగింది? నేను చెప్పాను కదా అవంతి, జానకిని చాలా జాగ్రత్తగా చూసుకోమని. చెప్పావత్తయ్య, కానీ ఇది నేను అస్సలు ఊహించుకోలేదు. నిన్నే ఈ పని చేశారు కదా, ద్వారకా వాళ్ళని అరెస్ట్ చేశాడు. వాళ్ళక భయం ఉంటుందనే ఆలోచనలోనే ఉన్నాను. ఇక్కడున్నది మహేంద్ర విశాలాక్షి అవంతి. వాళ్ళు ఊరికి ఎందుకుంటారు? మనం ఇలాంటి ఆలోచనలు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటామని గెస్ చేసే చాలా సైలెంట్ గా ప్లాన్ చేసినట్టున్నారు.
ఇప్పుడు జానకి వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. నేనేదైతే జరగకూడదని అన్ని జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చానో అదే జరిగిపోయింది. భగవంతుడా, ఇప్పుడు ఏం చేయాలి? అవంతి, ద్వారక ఒకసారి ఫోన్ ఇవ్వు. అలాగే అత్తయ్య. అమ్మా, ద్వారక, నీకెంత చెప్పాను? వెంటనే మా అమ్మకి డేంజర్ ఉంది అని అప్లికేషన్ ఫైల్ చేసి నైట్ టైం ఒక కానిస్టేబుల్ని కాపలాగా పెట్టుండాలి కదా. ఇప్పుడు మన జానకి ఎక్కడుందని వెతకాలి? మనం వెతికేలోపు వాళ్ళు జానకిని తీసుకెళ్లి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఏంటి మన పరిస్థితి? వెంటనే వెతకడం మొదలు పెట్టానమ్మా. వెతకడం వింట్రా? వెంటనే కమిషనర్ దగ్గరికి వెళ్లి పరిస్థితి ఇది అని వివరించి మహేంద్ర వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా మీరెక్కడని వెతుకుతారు? అమ్మా, కంప్లైంట్ ఇస్తే రేపు జానకి అమ్మ గురించి మనమే బయట పెడుతున్నట్టు అయిపోతుంది కదా. అవునరా, మన చేతిలా చేయించడానికే వాళ్ళు వెంటనే గ్యాప్ ఇవ్వకుండా జానకిని కిడ్నాప్ చేశారు. అయినా పర్వాలేదు ద్వారకా, నువ్వు మహేంద్ర విశాలక్ష్మి మీద కిడ్నాప్ కేసుని ఫైల్ చేయి. అవంతి చేత కంప్లైంట్ ఇప్పించి ఎఫ్ఐఆర్ రాయి. కానీ అమ్మా, ఏం పర్వాలేదురా, నేను చూసుకుంటాను. జానకి దొరికిన వెంటనే ఇమ్మీడియట్ గా నాకు ఫోన్ చేయించు. నేను నా ప్లాన్ ప్రకారం చెయ్యాల్సింది చేస్తాను. సరే అమ్మా, ఇప్పుడే కంప్లైంట్ ఇస్తాను. అత్తయ్య, క్షమించత్తయ్య. జానకి అత్తయ్యని కాపాడలేకపోయాను. క్షమించత్తయ్య. అయ్యో అవంతి, నువ్వేడోకు. నేనేదో ఒకటి ఆలోచించి చేస్తాను. నువ్వేం బాధపడకు. వెళ్ళు, ముందు వెళ్ళి కంప్లైంట్ రాసివ్వు. అలాగే అత్తయ్య. చూసావా మావయ్య, ఎన్ని రోజులుగా నేను చెప్పిన మాటే వింటానని చెప్పి నాకు మాట ఇచ్చి నా మీద ఎంతో ప్రేమ చూపించి కూడా ఇప్పుడు ఆ దుర్గ మాయమయ్యేసరికి ఒక్కసారిగా అటు తిరిగిపోయాడు మురారి. నేను చెప్పాను కదమ్మా, మురారికి మీ అందరికంటే కూడా దుర్గ మీదే ఎక్కువ ప్రేమని. నేనదే తట్టుకోలేకపోతున్నాను మావయ్య. ఎందుకలా? నాకు ఇబ్బంది అవ్వకూడదని నేల మీద పడుకొని అప్పటి వరకు చాలా ప్రేమగా మాట్లాడిన మనిషి ఒక్కసారిగా ఏదో దెయ్యం పట్టిన వాళ్ళ మారిపోయాడు. అందుకే నాకు ఆ దుర్గంటే అంత కోపం. దాన్ని ఎవడు కిడ్నాప్ చేశాడో కానీ అది అస్సలు దొరకకూడదు. దానికి తిండి కూడా పెట్టకూడదు. దాన్ని మార్చి మార్చి చంపేయాలి. మురారి ప్రేమ మొత్తం నాకే దక్కాలి. చెప్పు, అమ్మని ఎవరు తీసుకెళ్లారో? నిజంగానే నాకు తెలియదు మురారి. నువ్వు కడుపుతో ఉన్నావు కాబట్టి నీ మీద చెయ్యి చేసుకోవట్లేదు. నిజం చెప్పు, అమ్మ ఏమైంది? నక్షత్రకి నిజంగానే తెలియదు మురారి. తనని ఎంత అడిగినా, నన్ను ఎంత కొట్టినా మేము నీకేం చెప్పలేం. పిచ్చోళ్ళ ఊరంతా తిరిగాను, అమ్మ దొరకలేదు. మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. అమ్మని తీసుకొచ్చి నా కళ్ళ ముందు పెట్టండి. మమ్మల్ని అడిగితే మేమెక్కడి నుంచి తీసుకురావాలి మురారి? మరి అలాంటప్పుడు అమ్మని మహేంద్ర వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకు హెల్ప్ చేసావు? నువ్వు వాళ్ళకి దారి చూపించబట్టే ఇప్పుడు వాళ్ళు అమ్మని మళ్ళీ కిడ్నాప్ చేశారు. మీ అమ్మకి శత్రువులు ఎక్కువ. మహేంద్ర వాళ్ళే ఇప్పుడు కూడా కిడ్నాప్ చేశారని గ్యారెంటీ ఏంటి? బుద్ధి లేకుండా దీనికి సపోర్ట్ చేసి ఇప్పుడు నాకు పజిల్స్ వదిలావంటే చంపేస్తాను. నక్షత్ర, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. మహేంద్రకి ఫోన్ చేస్తావో సువర్ణకి ఫోన్ చేస్తావో నీ ఇష్టం. నాకు రేపటికల్లా అమ్మ ఈ ఇంట్లో ఉండాలి.
లేదంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చంపేస్తావా? చంపేస్తానేమో, నాకు తెలీదు. నువ్వు అసలు ఇంటి కోడలివేనా? ఆ మహేంద్ర లాంటి వెధవలతో ఎలా చేయి కలిపేవే నువ్వు? అసలు ఆ వీడియో గుర్తొస్తేనే నాకు నాకు కోపం నశాలానికి అంటుతోంది. నీకు తిండి పెట్టి మేపాలా? పోవే అవతలికి.